ఈనాటి అంశము సమూహ జీవనం. ఉన్నది ఒకే సత్యం. దాన్ని పండితులు వివిధ రకాలుగా చెబుతారు. వేదవాక్కు అనేకత్వంలోనే ఏకత్వాన్ని చూడాలనేది మానవత్వపు విలువ. ప్రతి ఒక్కరి అభిప్రాయాలు, అభిరుచులు, అలవాట్లు వేరువేరుగా ఉంటాయి. కలిసి జీవించడానికి భావోద్వేగాల కన్నా ప్రేమానురాగాలు అవసరం. చీమలు చిన్న ప్రాణం, ఆహారం కోసం వెతుకుతూ ఉంటాయి. తక్కువ పరిమాణంలో ఆహారం కనిపించినా చీమ ఒంటరిగా తినదు. అన్నిటినీ పిలిచి గుమిగూడి తింటాయి. ఒకే పుట్టలో కలిసి జీవిస్తాయి. శత్రువులైన పాములు తమ పుట్టను ఆక్రమించినా సహనం వహిస్తాయి. అవసరమైతే బలవంతమైన సర్పాన్ని సైతము చీమలు చీల్చివేస్తాయి. చీమలు కలిసి పరస్పరం సహకరించుకుంటాయి. బుద్ధిజీవులైన మనుషులు ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారు? అహంకారం, స్వార్థం, సంకుచిత్వం ఇవే సమాధానాలు. ప్రకృతిలో ప్రతి జీవి మరొక దారి ఎదుగుదలకు తోడ్పడుతుంది. బలహీనమైన తీగకు చెట్టు తనను అల్లుకొని ఎదిగే ఆసరా కల్పిస్తుంది. వాగులు, వంకలు జీవనదితో కలిసి ప్రవాహాన్ని పెంచుతాయి. ఒకే జట్టుగా నడిచే పశువుల మందను క్రూరమృగాలు ఏమీ చేయలేవు. మంద నుంచి విడిపోయిన పశువు మీదనే దాడి జరిగే అవకాశం ఉంది. అన్ని ప్రాణులు సమూహంగా కలిసి పంచుకొని జీవించే ప్రయత్నం చేస్తాయి. ఇందుకు విరుద్ధంగా మనిషి మాత్రం విడగొట్టి విజయం సాధించాలని ఆరాట పడుతున్నాడు. కలిసి ఉంటేనే కలదు సుఖం అని పెద్దలు చెప్తారు. విడివిడిగా ఏ కర్ర అయినా విరుగుతుంది, కానీ మోపుగా ఉంటే అన్నీ బలంగా ఉంటాయి. పూర్వం నుంచి మనిషి విభజించి పాలించే సూత్రాన్ని నమ్ముకొని బతుకు కొనసాగిస్తున్నాడు. అందరినీ కలిపే ఏకత్వాన్ని గుర్తిస్తే తన అధికారం ఎక్కడ పోతుందో అనే భయం. ఇది ఈనాటి మానవ సమాజానికి దాపురించిన ఒక భవరోగం. భాషలు వేరైన భావం ఒకటే. పూలు వేరుగా ఉన్న వెదజల్లే సువాసన ఒకటే. గోవుల రంగులు విడివిడిగా ఉన్న వాటి పాలు తెలిపే. రూపాలు, పేర్లు, పూజా విధానాలు వేరైనా లక్ష్యం మాత్రం అందరూ బాగుండాలనే సామాజిక ధర్మమే. సత్యం తెలుసుకోలేని స్థితిలో ఉన్న ప్రజలను చూసి వివేకానందంలో కలవరం మొదలైంది. ప్రపంచంలో ఉన్న అందరూ తన సోదరీమణులే అన్న ఒకే ఒక్క భావోద్వేగపు సంబోధనతో విశ్వాన్ని ఏకం చేశాడు. మహర్షులు చెప్పిన శాంతి మంత్రాలన్నీ విశ్వక్షేమాన్ని, ఐక్యతను కాంక్షించాయి. బృహదారణ్యక ఉపనిషత్తులో అసతో మా సద్గమయ అనే అభ్యారోహణ అందరినీ ఆరోహింపజేసే మంత్రం. అందరూ కలిసికట్టుగా ఉన్నత స్థాయికి చేరాలి అనేది దాని అర్థం. అసత్యం నుంచి సత్యానికి, చీకటి నుంచి వెలుగులోకి, మృత్యువు నుంచి అమృతత్వానికి పయనించే మార్గమే సమూహ జీవనం. స్వస్తి.